ఆహా కష్టకాలంలో వాళ్ళు అప్పటి నుంచి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు ఇవాళ నువ్వు వచ్చి నేనే దానికి మొగోని నేనే రారాజుని నాదే శాసనం అని మాట్లాడుతుంటే వాళ్ళకి లోపల ఎట్లుంటారు ఎంత పాపం మదన పడుతున్నారో అర్థమైతలేదు గిట్లనా మరి అంటే ఎంత తెలివిగా తెలుసా వాళ్ళని కూడా వాళ్ళ ముద్రలు కూడా జరిపేస్తున్నాడు వాళ్ళ ముద్రలు కూడా స్టేజ్ మీద కార్యకర్తలు లేకపోతే మేము లేమన్నాడు కానీ ఇంతమంది ఓ బట్టన్న లేకపోతే ఓ కొమటేటివ్ ఇలా ఆయా కాన్స్టిట్యున్సీలో ఆయా వాళ్ళు కష్టపడితే నేను ఇవాళ ఇట్లున్నానే మాట నిన్న మాట్లాడలేదు ఎప్పటికీ మాట్లాడాడు కూడా అది 100%. కానీ ఈ రోజు వాళ్ళు గుర్తుంచుకోవాలేమో అదే నా మాటే శాసనం నా మాటే జీవో నా మాటే శాసనం అన్న రోజే వాళ్ళు గ్రహించాలేమో ఆయన చెప్పుకోవడం ఎట్లా అనంటే నేనే ఆయన పార్టీ సిద్ధాంతాలను కూడా ఇక్కడ ఫాలో అవుతున్న ఇది నిన్న కొంత పాపం పెద్ద విహెచ్ ఆవేదన వ్యక్తం చేసిండు అవును అంటే ఎక్కడ పోయినా మేమంతా వాళ్ళకే ఇదా ఉంటుంది కదా అంటే ఈ మాటలతో రెచ్చగొట్టి నిజంగా కొంతమంది ఉన్నారు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదనే విధానానికి తీసుకొస్తే పాప పార్టీ కోసం కష్టపడ్డారు చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఉంటేనే ఇంకా కాంగ్రెస్ ఉండదు ఏదో ప్రజలు మేనిఫెస్టోలను నమ్మి ఓట్లేసిరు ఈ రేవంత్ రెడ్డి కనుక ఇలాగే ఉంటే రేవంత్ రెడ్డి ఇలాగే బిహేవ్ చేస్తే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఆయన చూస్తుంటే అదే అనిపిస్తుంది ఎర్రగడ్డ పిచ్చాసుపత్రితో తప్పిపోయి వచ్చి ఒక మంత్రి అయ్యిండా అన్న ఫీలింగ్లో ఎవరికైనా కానీ ఆయన వీడియోస్ చూడండి క్లియర్గా అంతే అనిపిస్తుంది ఏం మాట్లాడదో తెలియదు అమెరికా వెళ్తాడు ఏదో మర్చిపోతున్నాను బయోడైవర్సిటీ దాంట్లో మొత్తము ట్రోల్ అవుతుంది జనరల్ గా నాకు కొన్ని ఏమో చెప్పబుద్ధి యాడ్ కండోమ్ యాడ్ మీరు వేసుకుంటే రాకెట్ లా అది పాపం అది ఇప్పుడు నిన్నంటే స్క్రిప్ట్ రాసిస్తాడు అయితే అది ఆల్రెడీ బయోడైవర్సిటీ ప్రపంచవ్యాప్తంగా వస్తారు కదా నిన్న మొత్తం లొల్లంట ఆయన పేషిలా ఎవడరా మీరు మాకు సలహాలు ఇచ్చింది చూడండి అనేసి అసలు 100 వీడియోలు ట్రోల్ అవుతున్నాయి అనేది అంటే మనం ఏం చేస్తున్నా ట్రోల్ అవుతుంది మనం అక్కరొచ్చే పనులు నాకు ఎందుకు అంటే జనాలు కూడా అనుకుంటారు కదా ఎప్పుడు ఒకే రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉంటే ఎట్లుంటుంది వాడాల్సినప్పుడు వాడాలి కానీ మనం ప్రతిపక్షంలో ఇంకా ఓట్ల కోసం మీటింగ్లు పెట్టినట్టు అట్లా తొడలు కొట్టి మాట్లాడితే ఆడున్న మహిళలు నీ ముందున్న మహిళలు ఏమనుకోవాలా అవును నిన్న సభలో చూస్తుంది పాప సునీత మహేందర్ బిత్తర పోయి చూస్తుంది ఆమె పక్కన పెట్టుకొని నువ్వు మొగోడు అయితే అంటే ఒక విధంగా చెప్తాను నేను మాట్లాడకున్న తప్పదు ఇప్పుడు ఎవరి భాషలో వాళ్ళకి సమాధానం చెప్పాలి మరి మగాడి మగతనం అనేది ఎవరు చెప్పాలా అలా ఆవిడ చెప్పాలి ఇంట్లో పుట్టిన పిల్లలు చెప్పాలి మరి గది తీసుకొచ్చి ఎవరు నువ్వు ప్రూవ్ చేసుకో అంటే తెలంగాణ ఓటర్లు మగతనం చూసి ఓట్లేడేంది మంచిని చూసేస్తారు అభివృద్ధిని చూసేస్తారు వాళ్ళకు మేమేం అనుభవించినామో చూసి ఓటేస్తారు కానీ అదే మనం చేసిన మంచి అనేది చూపించి ఓట్లు అడగాలి గురువు తగ్గ శిష్యుడు కాబట్టి అది లేదు కాబట్టే కదా ఈ మాటలన్నీ వస్తున్నాయి ఇప్పుడు గురువు ఎట్లనో శిష్యుడు అట్లనే కదా 40 సంవత్సరాల ఇండస్ట్రీ నేను చేసింది ఇది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో గురువు ఉన్నాడు గురువు తగ్గ శిష్యుడు ఆ శిష్యుడు కాబట్టే ఇవన్నీ మాటలు వస్తున్నాయి అసలుకి ఆ పిచ్చ వాగుతున్నప్పుడే చీదరించుకుంటూ జనాలు వెళ్ళిపోయినప్పుడే తనకు తెలిసి ఉండాల జనాలు తలలు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు నిన్న మీటింగ్లో నుంచి అంత వరస్ట్ లాంగ్వేజ్ వాడుకుంటా మేము అదే అంటున్నాం ఇప్పుడు మగాడు మగతనం మొనగాడు కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఎవడు మగాడు అనేది రేవంత్ రెడ్డికి అర్థం కావాలి అవునా కదా ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొస్తేనే కదా ఈయన ముఖ్యమంత్రి అయ్యింది అంటే కేసీఆర్ నానే అంత స్థాయి ఉందా ఈయనకి అప్పుడు అర్థం కాలేదా ఎవడు మగాడు అనేది మల్కాజ్గిరిలో ఒక్క సీటు కూడా గెలవలేదు మల్కాజ్గిరి మొత్తం బీఆర్ఎస్ తీసుకొచ్చింది హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ ఉంది అప్పుడు అర్థం కాలేదా ఎవడు మగాడు అనేది